I didn't choose this profession chose me. మనం చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారు కదా సార్, పేరెంట్స్ వాళ్ళున్న పనిలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అంత అవగాహన ఉండదు బ్రష్ అన్నది ఎలా సో వాళ్ళ పేరెంట్స్ మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? ఈ పేరెంట్స్కి 1,00,000 పనులు ఉంటాయి. మనం స్పెండ్ చేయాల్సింది జస్ట్ 2 to 3 minutes. సార్ మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటా లేదంటే మీ పర్సనల్ లైఫ్ ఇంపార్టెంటా? ఆబ్వియస్లీ నా వరకు వస్తే ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తనుశ్రీ. వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ మైక్ అండ్ మార్కెట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ డాక్టర్ గాదం గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, నేను చాలా బాగున్నాను. సార్ మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటా లేదంటే మీ పర్సనల్ లైఫ్ ఇంపార్టెంటా? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఆబ్వియస్లీ నా వరకు వస్తే ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ కూడా ఇంపార్టెంట్. సో 50-50 బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఎనీ ప్రొఫెషనల్, నేననే కాదు, ఎవరు ఏ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నా సరే డెఫినెట్గా 50-50 బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మొత్తం పర్సనల్కి మనం టైం ఇస్తే ప్రొఫెషన్ ఇబ్బంది పడుతుంది, లేదా ప్రొఫెషనల్గానే ఉండి పర్సనల్ పట్టించుకోకపోతే ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నా వ్యూ ఏంటంటే 50-50 రెండు కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? బోత్. ఇట్ లవ్ ఇన్ కాలేజ్ అండ్ అరేంజ్డ్ బై ఫ్యామిలీస్. సార్ మన మీరు ఇప్పుడున్న ఈ ప్రొఫెషన్లో పర్టికులర్గా మీరు ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరినన్నా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారా లేదంటే మీ ఓన్ ఇంట్రెస్ట్తో వచ్చారా? కరెక్ట్గా చెప్పాలి అంటే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఓకే. ఐ డోంట్ చూస్ దిస్ ప్రొఫెషన్ చూస్డ్ మీ. చాయిస్ లేదు, తీసుకోవాల్సి వచ్చింది, ఇంట్లో వాళ్ళ ప్రెషర్. బట్ వన్స్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. సో ఎప్పుడన్నా సరే ఎంజాయ్ చేస్తేనే, ప్యాషన్ ఉంటేనే మనం ప్రొఫెషనల్గా ఎదగగలుగుతాం. సో ఇనిషియల్గా వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫస్ట్ ఇయర్లో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ మెల్లిగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చేసరికి అవర్ లెక్చర్స్, అవర్ ప్రొఫెసర్స్ మేడ్ ష్యూర్ దట్ వీ ఎంజాయ్డ్. మాకు దాని మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేశారు. సో అందుకని ఈ 25 years ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. సార్ అంటే పర్టికులర్గా డెంటల్ ఎందుకు సార్ చూస్ చేసుకున్నారు? అంటే చాలా ఉన్నాయి కదా, గైనకాలజిస్ట్ అంటూ, న్యూరాలజిస్ట్ అంటూ. అంటే డెంటల్ ఈజీగా ఉందని చెప్పి డెంటల్ వైపు వచ్చారా? నేను ఇందాక చెప్పినట్టు నేను డెంటల్ చూస్ చేసుకోలేదు. యాక్చువల్లీ నాకు ఐ వాంట్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్. బట్ అది అవ్వక, సో మొత్తానికి మెడికల్ ఫీల్డ్ వదిలేద్దాం అనే టైంలో డెంటల్ ఉంది కదా తీసుకొని నన్ను ఇటు పుష్ చేయడం జరిగింది. బట్ నో రిగ్రెట్స్, ఐఎమ్ హ్యాపీ విత్ డెంటిస్ట్రీ. ఓకే సార్. సార్ అంటే మన డైలీ లైఫ్లో బ్రష్ చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్ కదా. సో చాలామంది అది ఎక్కువసేపు చేయకూడదు అంటూ ఉంటారు. అసలు ఎక్కువసేపు చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఎక్కువసేపు చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బ్రష్ చేయడం వలన, ఇప్పుడు బ్రషింగ్ అనే కాదు, ఏ వస్తువునన్నా కాస్త ఎక్కువ మనం రుద్దుతూ ఉన్నాం అనుకోండి, అది ఏమవుతుంది, స్టార్టింగ్ షైన్ వస్తుంది, తర్వాత అరిగిపోతుంది. అట్లనే పళ్ళు కూడా. సో ఇనీషియల్గా మనం యాక్చువల్ బ్రషింగ్ అనేది 1 to 3 minutes చేయాలంతే. మ్యాక్సిమం ఇస్ 3 minutes. 3 minutesలో మీరు 32 teeth కంప్లీట్ చేసుకోవాలి. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 minutes, 15 minutes. అలాగే బ్రష్లు కూడా హార్డ్ బ్రష్లతో తోమితే గట్టిగా బాగా క్లీన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు హార్డ్ బ్రష్లు వాడడం చేస్తుంటారు. అలా కాకుండా ఒక 3 minutes. అండ్ నేనైతే మీడియం ఆర్ సాఫ్ట్ బ్రషే నేను అడ్వైస్ చేస్తాను. సో బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియని విషయం, మార్నింగ్ ఒకటే బ్రష్ చేస్తారు, నైట్ టైం వీళ్ళు బ్రష్ చేయరు. ఇంకోటి, నైట్ టైం బ్రష్ చేసే వాళ్ళు కూడా నేను బ్రష్ చేసిన తర్వాత బాగా తినాలని చెప్పేసి తినే ముందు బ్రష్ చేస్తూ ఉంటారు. సో అది రాంగే.
నైట్ టైం మీరు భోంచేసిన తర్వాత పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ అంటే ఇప్పుడు బ్రషింగ్ అంటే నార్మల్గా చేసేస్తూ ఉంటారు, ఏదో పట్టుకొని ఏదో చేసేయాలి అన్న విధంగా చేసేస్తారు కదా, అసలు బ్రష్ కరెక్ట్ టెక్నిక్ ఏంటి సార్? ఓకే. మీకు బ్రషింగ్ టెక్నిక్ నేను ఐ విల్ షో యూ బ్రషింగ్ టెక్నిక్. మనకి ఇటువంటి డెమో అది. ఇదిగోండి, ఇప్పుడు మన పళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, కోర్స్ ఇంత పెద్ద ఉండవు అనుకోండి, ఇది డెమోకి మాత్రమే. జనరల్గా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. యూజువల్గా మనం ఎట్లా బ్రష్ చేస్తామంటే ఫ్రంట్లో ఇట్లా స్టార్ట్ చేస్తాం, తర్వాత ఇలా బ్రష్ చేస్తాం, లేదా ఇటు వెళ్తాం. సో నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే ఐ విల్ ఆస్క్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ వన్ సైడ్. ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా రౌండ్ అండ్ రౌండ్ కంప్లీట్ చేసుకొని ఇంకో సైడ్కి రావాలి. తర్వాత నవిలే వైపు కూడా బ్రష్ చేయాలి, నవిలే వైపు. తర్వాత లోపల వైపు కూడా రౌండ్ అండ్ రౌండ్ బ్రష్ చేసుకుంటూ ఇంకో సైడ్ రావాలి. ఎందుకు ఒక సైడ్ స్టార్ట్ చేసి ఇంకో సైడ్ రావాలి అంటే, మనం బ్రష్ చేస్తున్నప్పుడు మీరు చూడండి, ఎంతమంది బ్రష్ చేసేటప్పుడు దాని మీద మైండ్ పెడతారు, బ్రషింగ్ మీద? చాలా తక్కువ మంది. అయితే రీల్స్ చూడడమో లేదా ఇంకేదో ఆలోచించడమో చేస్తా బ్రష్ చేస్తారు. యూజువల్గా ఆ 3 minutes వీలైతే మీరు ఒక మిర్రర్ ముందు నుంచుని మీరు ఎలా బ్రష్ చేస్తున్నారో ఫోకస్ చేసి బ్రష్ చేయండి. ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి బ్రష్ చేసినప్పుడు మన మధ్యలో ఎప్పుడు మిస్ అవ్వం. ఒక్కోసారి ఏమవుతామంటే ఫ్రంట్ బ్రష్ చేస్తారు, మీరు రైట్ హ్యాండర్ అనుకోండి, రైట్ సైడ్ బ్రష్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ మర్చిపోతారు. ఇది తెలియదు చాలామందికి. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు స్కేలింగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు అక్కడ క్యాల్కులస్ డిపాజిట్స్ ఉంటాయి. సో ఆ డిపాజిట్స్ బట్టి మేము చెప్పేచ్చు మీరు రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా అని. సో ఇలాగ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక సైడ్ స్టార్ట్ చేసి ఎయిదర్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ మీరు బ్రష్ చేసినట్లయితే సర్కిలింగ్ మోషన్లో మిస్ అవ్వకుండా అంతా బాగుంటుంది. ఓకే సార్. సార్ మనం చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఉన్న పనిలో వాళ్ళు ఉంటూ అంటే పిల్లలు బ్రష్ ఎలా చేస్తున్నారా అన్నది పట్టించుకోరు. సో వాళ్ళకి అంత అవగాహన ఉండదు బ్రష్ అనేది ఎలా చేయాలి అని. ఏదో చేసేసారు, గబగబా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? పేరెంట్స్కి 1,00,000 పనులు ఉంటాయి. ఐ అగ్రీ విత్ దాట్. ఇప్పుడు మామ్ ఉన్నారనుకోండి, ఆవిడ పొద్దుటే లేచి వీళ్ళని రెడీ చేయడానికి కిచెన్లో వంటలు ఇవన్నీ ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. ఫాదర్స్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉంటారు. కానీ మనం స్పెండ్ చేయాల్సిన జస్ట్ 2 to 3 minutes. ఆ 2 to 3 minutes మీరు కనుక కేర్ తీసుకుని వాళ్ళకి ఆ బ్రషింగ్ కరెక్ట్గా దగ్గరుండి చేయించి వాళ్ళకి అలవాటు చేస్తే, జస్ట్ ఒక 1 month అట్లా అలవాటు చేస్తే తర్వాత దే విల్ టేక్ ఆన్. సో ఆ ఇబ్బంది ఉండదు. సార్ చిన్న పిల్లలకి అంటే మిల్క్ టీత్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి సిలికాన్ బ్రషెస్ యూస్ చేస్తారు. అసలు సిలికాన్ బ్రష్ యూస్ చేయడం వల్ల నిజంగానే అది వర్క్ అవుతుందా? అంటే చిన్నపిల్లలకి యూజువల్గా వాళ్ళకి అంత హార్ష్ ఫుడ్స్ అవి వాళ్ళు తినరు. సో సిలికాన్ బ్రషెస్ యూస్ చేయడం వలన ఇబ్బంది లేదు, అవి పనిచేస్తాయి. అసలు ఏ ఏజ్ నుంచి చిన్నపిల్లలకి అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారు బ్రషింగ్ పిల్లలకి పన్ను రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మిల్క్ టీత్ వచ్చిన స్టార్ట్ చేయాలి. అబ్సల్యూట్లీ. సార్ అంటే చాలామంది పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి కదా, అవి ఎందుకు సార్? అంటే క్యావిటీ అనేది అసలు దేని వల్ల ఫామ్ అవుతుంది? క్యావిటీ అనేది నోట్లో ఉండే క్రిముల వల్ల ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ క్రిములకి ఏంటంటే వాటికి షుగర్స్ ఇష్టం. ఈ షుగర్స్ మనం వాటికి ఇవ్వకుండా ఉంటే క్యావిటీస్ అనేవి ఫామ్ అవ్వవు. అంటే మన పన్నును మనం చూసినట్లయితే పై పొర ఏదైతే ఉందో దాన్ని ఎనామిల్ అంటాం. ఓకే సార్. ఎనామిల్ ఈజ్ ద సెకండ్ హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ హార్డెస్ట్ డైమండ్ మనందరికీ తెలుసు. సెకండ్ హార్డెస్ట్ ఏంటంటే ఎనామిల్. అంటే మనకి భగవంతుడు అంత బలమైన ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చాడు. దీన్ని బ్రేక్ చేయాలి అంటే ఆ క్రిములు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి, అవి స్ట్రాంగ్ అవ్వాలి అంటే వాటికి స్ట్రాంగ్ అవ్వాల్సినంత షుగర్స్ మనం ఇవ్వాలి. సో ఎప్పుడు ఇస్తామంటే నైట్ టైం బ్రష్ చేయకుండా మనం పడుకున్నట్లయితే
మీరు తినిన ఆహారం అంతా పంటి మధ్యలో అక్కడక్కడ సందుల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. వీటి నుంచి షుగర్స్ అవి తీసుకుని అవి స్ట్రాంగ్ అయ్యి దెన్ క్యావిటీస్గా అవి తయారు చేస్తాయన్నమాట, పంటికి రంధ్రాలు చేస్తూ ఉంటాయి. సార్ ఈ మధ్య సెన్సిటివిటీ అన్నది ఎక్కువగా వింటున్నాం. సో అసలు సెన్సిటివిటీ రాకుండా ఉండడానికి అంటే దాన్ని ముందు నుంచే ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రష్ ఏదైతే వాడుతానో అది సాఫ్ట్ బ్రష్ వాడాలి. ఓకే. అండ్ పంటి బ్రషింగ్ అనేది చాలామంది ఒక యుద్ధం చేసినట్టు చేస్తారు. మనం యుద్ధం చేయట్లేదు, జస్ట్ పళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. నెంబర్ 1. నెంబర్ 2, తెలియకుండా ముఖ్యంగా యూత్ ఈ బాటిల్ మూతలు ఓపెన్ చేయడాలు ఇట్లాంటివి చేయడం వలన మైక్రో ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి పంటలో. అవి కూడా సెన్సిటివిటీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పనులు చేయొద్దు. అండ్ యూజువల్గా అరుగుదల అనేది కామన్. ఒక 50-60 ఇయర్స్ వస్తే పళ్ళు అరుగుదల వస్తూ ఉంటుంది. ఈ అరుగుదల వచ్చినప్పుడు కూడా సెన్సిటివిటీ వస్తుంది. అది దట్ కెనాట్ బి అవాయిడెడ్. బట్ ఈ అరుగుదల అనేది ఈ మధ్య కాలంలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల, మేబీ అది జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు, లేదా ఈ మధ్యన ముఖ్యంగా ఈ ఫోన్స్ వల్ల నైట్ టైం స్లీప్ తక్కువ అయిపోతుంది. సో చాలామంది ఫోన్ పట్టుకునే ఎక్కువసేపు నైట్ స్పెండ్ చేయడం వలన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి దీనివల్ల కూడా అరుగుదల వస్తుంది. ఇది చాలామందికి తెలియని పాయింట్. సో స్ట్రెస్ అనేది కూడా తక్కువ ఉంటే అరుగుదల తొందర రాదు అండ్ సెన్సిటివిటీ ఉండదు. ఓకే సార్. సార్ అసలు గమ్ ప్రాబ్లమ్స్ అన్నది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గుడ్ క్వశ్చన్. అంటే ఇది చాలామందికి తెలియదు, అసలు గమ్ ప్రాబ్లం అనేది ఏంటి అనేది కూడా తెలియదు. ఇంకా మన భారతదేశంలో పంటి నొప్పి వస్తేనే నాకు పంటి ప్రాబ్లం ఉంది అని ఆలోచిస్తున్నారు. బట్ పన్ను నొప్పి వచ్చేసరికి డ్యామేజ్ చాలా జరిగిపోయిందని దాని అర్థం. ఓకే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంటి గురించే మనం అలాగ అనుకున్నప్పుడు చిగురు గురించి ఎవరు పట్టించుకుంటారు? గమ్స్ అంటే మన తెలుగు భాషలో చిగురు అని చెప్తాం. సో ఈ చిగుళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మీకు బ్లీడింగ్లా కనబడినా లేదా నోటి దుర్వాసన వచ్చినా మీరు వెంటనే దాన్ని ఆలోచించాల్సింది ఏంటంటే నాకు చిగుళ్ళ సమస్య ఉంది అనేది ఆలోచించాలి. ఇది యూజువల్గా ఏమవుతుందంటే పంటి మీద సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల క్యాలిక్యులస్ డిపాజిట్స్ అనేవి చేరుకుంటాయి. ఈ క్యాలిక్యులస్ డిపాజిట్స్ చిగురుకి పంటికి మధ్యన ఏదైతే సన్న రంధ్రం ఉందో, సన్న హోల్ లాంటిది, ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ గ్యాప్, నాట్ ఏ హోల్ ఎగ్జాక్ట్లీ, ఆ గ్యాప్లో ఫుడ్ చేరుకుని క్రిములతో చేరి గట్టిపడుతుంది. దీన్ని క్యాలిక్యులస్ డిపాజిట్స్ అంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే చిగుర్లు వీక్ అయిపోతాయి. ఇది మా భాషలో జింజవైటిస్ అని చెప్తాం. కామన్ లాంగ్వేజ్లో పయేరియా అంటాం. పయేరియా అనేది చిగురు వ్యాధి. సో ఈ వ్యాధి అక్కడితో ఆగదు. దీనికి ఇంకో మెయిన్ ఇది ఏంటంటే పెయిన్ ఉండదు దీంట్లో. సో ఇట్ గోస్ అన్నోటిస్డ్. ఒక చాప కింద నీరులాగా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం దాన్ని పట్టించుకోం, మీకు ఎప్పుడు బ్రష్ చేస్తున్నప్పుడు చిన్న బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. నేను గట్టిగా బ్రష్ చేసానేమో ఎక్కడో చిన్నది రేగింది, సో నాకు బ్లీడింగ్ వచ్చింది అనుకుంటారు. అది రెగ్యులర్ ఉండదు, మేబీ వన్స్ ఏ వీక్ అట్లా ఉంటుంది. తర్వాత ఆ చిగురు నుంచి ఇది వ్యాధి ఏమవుతుందంటే కింద ఎముక్కి వ్యాపిస్తుంది. ఈ ఎముక్కి వ్యాపించిన స్టేజ్లో దీన్ని పెరియోడాంటైటిస్ అంటాం. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎముకను తినేసి ఎముక వీక్ అయిపోయి పంటి మధ్యన సందులు రావడం, పళ్ళు వదిలైపోవడం ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. అప్పుడు కూడా చాలామంది దీన్ని కేర్ చేయరు. ఫైనల్ స్టేజ్ ఒక 70% ఎముక తినేసిన తర్వాత ఆ పళ్ళు కదులుతూ ఉంటాయి, పంటికి అప్పుడప్పుడు గట్టి వస్తువు తగిలినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి స్టేజ్లో మాత్రమే డెంటిస్ట్ని విజిట్ చేస్తారు. సో అప్పటికి చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. బట్ స్టిల్ అప్పటికి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఫ్లాప్ సర్జరీ విత్ బోన్ గ్రాఫ్ట్ అని, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చేసి దాన్ని మనం కాపాడవచ్చు. బట్ న్యాచురాలిటీ తీసుకురాలేము. సో ఆల్వేస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా తక్కువలో మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడమే కరెక్ట్. ఎక్కువ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. అండ్ పెద్దోళ్ళు చెప్పిన ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సార్
జ్ఞానదంతం ఉంటుంది కదా సార్, ఎస్. జ్ఞానదంతం వచ్చాక చాలా మందికి స్వెల్లింగ్ రావడం కానీ తినడంలో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అప్పుడు జ్ఞానదంతం రిమూవ్ చేసేస్తారు కదా. అవును. ఇప్పుడు జ్ఞానదంతం మనకి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు దాన్ని రిమూవ్ చేస్తే మనకు అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అసలు జ్ఞానదంతం ఉండడం వల్ల యూజ్ ఏంటి? జ్ఞానదంతం ఉండడం వలన మనకేం జ్ఞానం రాదు, అది తీసేయడం వలన జ్ఞానము పోదు. ఓకే, సో దానికి జ్ఞానదంతం అని పేరు ఎందుకు వచ్చిందంటే యూజువల్గా 21 ఇయర్స్ అప్పుడు అది నోట్లో మొలవడం జరుగుద్ది. సో ఆ టైంలో జనరల్గా జ్ఞానం వస్తుంది, మెచ్యూర్ అవుతుంది, అంటే ప్రపంచం తెలుస్తుంది, పిల్లలు మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు కాబట్టి ఆ టైంలో ద విజ్డమ్ టూత్ అంటారు. యూజువల్గా ఇది ఏమవుతుందంటే గతంలో చూసుకున్నట్లయితే, అంటే కొన్ని ఎవల్యూషన్ చూసినట్లయితే మానవుడు ఈ మీట్ ఎక్కువ తినేవాడు. ఫస్ట్ రా మీట్, తర్వాత దాన్ని కుక్ చేసుకుని. సో అప్పుడు నవలడానికి దంతాలు ఎక్కువ కావాలి. మీట్ని చూ చేయడానికి మనకి దంతాలు అనేవి ఎక్కువ కావాల్సి ఉంటుంది. అప్పట్లో 4 దంతాలు ఉండేవి, ఒక సైడ్ 4 ఉండేవి. అది తర్వాత కుక్ చేసి తినడం స్టార్ట్ చేసిన తర్వాత అంత నవలాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవల్యూషనరీ చేంజ్గా 3 దంతాలుగా మారింది. ఈ 3వ దంతమే జ్ఞానదంతం. ఈ మధ్యకాలంలో తినే ఫుడ్ కూడా చాలా రిఫైన్డ్ ఫుడ్, అంటే అంత నవలాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల ఏమవుతుంది, ఈ జ్ఞానదంతం అనేది మొలవడం పూర్తిగా అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. సో సగమే మొలుస్తుంది, సగం బోన్లో ఉండిపోతుంది. మేబీ ఫ్యూచర్లో ప్రాబ్లీ ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్, ఒక 2 జనరేషన్ల తర్వాత అసలు జ్ఞానదంతం అనేది కూడా కనబడదు మనుషుల్లో. అప్పుడు ఎవరికైనా కనబడితే ఆశ్చర్యంగా చూస్తారు, జ్ఞానదంతం ఇలా వస్తుందా అని చెప్పేసి. సో ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎముకలో ఇరుక్కుపోయినప్పుడు సగం మాత్రమే బయట వచ్చినప్పుడు అక్కడ ఉండే చిగురికి పంటి మధ్యన ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది మీరు క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. అండ్ ఆ గ్యాప్లో కూడా ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి అక్కడ క్రిములు చేరి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఆ జ్ఞానదంతం అనేది తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ జ్ఞానదంతం రిమూవల్ కూడా జస్ట్ ఒక ఎక్కడైతే ఎముక అడ్డొస్తుందో ఆ ఎముకను తొలగించి పన్నుని తీసి తర్వాత 2 కుట్లు వేయాల్సి ఉంటుంది. తర్వాత 1 వీక్ తర్వాత సూచర్స్ రిమూవ్ చేసేస్తాం. ఓన్లీ ఈ జ్ఞానదంతం ఒక్కటే రిమూవ్ చేస్తాం నోట్లో, ఇంకే పన్ను రిమూవ్ చేయమని మేము సజెషన్ అయితే ఇవ్వం. సార్, ఇది రీసెంట్గా నేను చూసిన ఒక విషయం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి రీసెంట్గా పెళ్లి చూపులయ్యి, తనకి కొంచెం ఎత్తుపళ్ళు ఉంటాయి. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే తనకి ఎత్తుపళ్ళు ఉన్నాయి అని చెప్పి తనని రిజెక్ట్ చేసేసాడు. సో దానికి ఆ అమ్మాయి బాగా ఫీల్ అయ్యి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిందనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని, అంటే కొంతమందికి వంకర పళ్ళు ఉంటాయి, కొంతమందికి టీత్ గ్యాప్ ఉంటుంది, వాళ్ళు అవన్నీ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? మా దగ్గరకు వచ్చేయమండి డెంటిస్ట్. ఇది చాలా అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళుతో నేను ప్రాక్టీస్లోకి వచ్చి ఒక 23 ఇయర్స్లో ఎంతోమందిని చూశాను. చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. మీరైతే నమ్మరు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ పట్టుకొస్తారు, వీళ్ళు రూమ్లోంచి అసలు బయటికి రావట్లేదండి, ఎవరితో 3వ వ్యక్తితో మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు, అంత డిప్రెషన్లో ఉంటారు. సొసైటీ వాళ్ళని అంటూ ఉంటారు కదా సార్, నీకు మధ్యలో గ్యాప్స్ ఉన్నాయని, నీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయని. అంటే వాళ్ళు వాళ్ళు అలా అని వాళ్ళు ఇంకా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి, అంటే ఎప్పుడైతే వీళ్ళకి రిజెక్షన్లు అయ్యి చూస్తారో, నేను ఈ వేస్ట్ ఇంక ఈ సమాజానికి, నేను ఈ సమాజంలో ఉండాల్సిన దాని కాదని అట్లా ఫీల్ అయ్యి చాలా డిప్రెస్డ్గా ఉంటారు. అసలు వీళ్ళంత ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఈరోజు ఆధునిక దంత వైద్యంలో కాస్మెటిక్ డెంటిస్ట్రీ అని ఉంది. చాలామంది వినుంటారు కానీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే మనకు కాదులే, ఎక్కడో మూవీల్లో యాక్ట్ చేసిన స్టార్లకి అనుకుంటారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది జస్ట్ ఒక 5 days to 1 weekలో మనకి ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ హీరోయిన్ ఇష్టం, ఆ హీరోయిన్ స్మైల్ నాకు కావాలి అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. సో అస్సలు మీ ఫ్రెండ్కి చెప్పండి, డిసప్పాయింట్ అవ్వాల్సిన డిప్రెషన్ అవ్వాల్సిన పనే లేదు. 1 week
డాక్టర్ గాదం ఫీనిక్స్ డెంటల్కి ఇచ్చేయమనండి, 1 వీక్లో మీ ఆవిడ స్మైల్ మారిపోద్ది. మీరే ఆశ్చర్యపోతారు, ఈ అమ్మ ఇంత బాగా మాట్లాడుతుందా, ఈ అమ్మ ఇంత యాక్టివ్గా ఉంటుందా అని. ఐ హావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ లైక్ దాట్. సార్ అంటే 1 వీక్లోనే మేజర్ చేంజెస్ కనపడతాయా సార్? మరి ముందంతా బ్రేసెస్ వాడేవాళ్ళు, అది నియర్లీ 1.5 year 2 years వరకు ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా అలైనర్స్ అన్నవి వచ్చాయి, ఇన్విజిబుల్. ఇప్పుడు ఎక్కువ మంది అవే యూస్ చేస్తున్నారు, లుక్ వైజ్గా బాగుంటున్నాయి అని. సో ఇవి కాకుండా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయా సార్? సి, ఈ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ లేదా కాస్మెటిక్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కరెక్ట్ చేసే ప్రక్రియలో యూజ్ అయిపోయాయి. ఓకే, బ్రేసెస్ అలైనర్స్ ఎప్పుడంటే మన దగ్గర టైం ఉంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ విషయానికి వస్తే ఆవిడకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, పెళ్లి చేసుకోవాల్సిన టైం ఇది. సో టైం లేదు. సో టైం లేనప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ చేసుకుంటే మీకు 1 వీక్లో క్లియర్ అయిపోద్ది. అయితే 1 వీక్లో ఏంటంటే వెనియర్స్ పెడతాం లేదా క్రౌన్స్, జెర్కోనియా క్రౌన్స్ వేస్తాం. సో వన్ వీక్లో ఆవిడ ఊహించలేనంత అందంగా తయారైపోద్ది. ఈ బ్రేసెస్ అలైనర్స్ ఏంటంటే మన దగ్గర టైం ఉంది. నాకు ఇంకా 16-17 years, నాకు పెళ్ళితో సంబంధం లేదు, నేను ఒక 1 year 1.5 year ఇచ్చేయగలను అనుకుంటే వాళ్ళకి బ్రేసెస్ అలైనర్స్ వేసుకుని కూడా మనం సరి చేయొచ్చు. సో ఒకప్పుడు బ్రేసెస్ అనేది వాడుతూ ఉండేవాళ్ళం. ఇది మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సెరామిక్ బ్రేసెస్ ఉంటాయి. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అలైనర్స్. అలైనర్స్ ఎందుకు ట్రెండింగ్ అంటే బ్రేసెస్లో యూజువల్గా ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరంన్నర వరకు అది తీసే పని లేదు. సో వీళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏమన్నా తినాలన్నా 1 సంవత్సరంన్నర పాటు తినలేరు. అలాగే ఈ మెటల్ బ్రేసెస్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో వీళ్ళు స్కూల్లో ఫ్రెండ్స్ కూడా ఏడిపిస్తూ ఉంటారు అన్నమాట. సో వీటి వల్ల భయపడుతూ ఉంటారు. అలైనర్స్తో ఏంటంటే అలైనర్స్ మనకి తినేటప్పుడు తీసేస్తాం, బయటికి చూడడానికి కూడా దగ్గరగా చూస్తే తప్పితే ఇలా ఇంత డిస్టెన్స్లో చూస్తే వాళ్ళకి పక్క వాళ్ళకి తెలియదు మనం అలైనర్స్ వాడుతున్నాం అని. సో క్లియర్ అలైనర్స్ అంటాం. సో అదొక అడ్వాంటేజ్. మనం బ్రేసెస్ వాడుతున్నాం, అలైనర్స్ వాడుతున్నాం అని తెలియదు. రెండోది అడ్వాంటేజ్ ఏంటంటే తీసినప్పుడు మనం తినేటప్పుడు తీసేస్తాం. సో మనకి నచ్చిన ఫుడ్ మనం తినచ్చు, రిస్ట్రిక్షన్ లేదు, మళ్ళీ బ్రష్ చేసి పెట్టేసుకుంటారు. సో అందుకని ఇప్పుడు అలైనర్స్ అనేది ట్రెండింగ్లో ఉంది. అలైనర్స్ ఈజ్ ద థింగ్ నౌ. బ్రేసెస్ చాలా తక్కువ మంది వాడుతున్నారు ఇప్పుడు ఈ రోజున. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మళ్ళీ బ్రేసెస్ అలైనర్స్ కరెక్ట్ చేయలేని టీత్ కొన్ని ఉంటాయి, అవి బ్రేసెసే అవుతాయి. సో ఇది మనం గమనించాలి. ఈ అలైనర్స్ బ్రేసెస్ అనేది మనకి టైం ఉన్నప్పుడు, యాంపుల్ టైం మన దగ్గర ఉంది, మనకేం కంగారు లేదు అన్నప్పుడు యూస్ చేస్తాం. లేదు మనకి టైం లేదు, నాకు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి, నాకు 1 వీక్లో నేను నా ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, ఇలాగ అనుకున్నప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఈజ్ ద థింగ్. ఓకే సార్. సార్ ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం అని క్లినిక్కి వస్తే పళ్ళు పీకేస్తారంట, నిజమేనా? కొంతవరకు నిజం. ఎలాగ అంటే ఒక 30 years బ్యాక్, ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల క్రితం పంటి నొప్పి అంటే అది ఫిల్లింగ్ పెట్టే స్టేజ్ దాటిపోతే తీసేయడమే ఆప్షన్. కానీ ఒక 30 years తర్వాత నుంచి మొత్తం మారిపోయింది. ఇవాళ మీరు మా క్లినిక్కి వస్తే మీరు పన్ను తీయమన్నా సరే మేము వద్దని చెప్తాం. ఎందుకంటే గట్టి పన్ను తీసుకుంటారు, ఒక్కసారి న్యాచురల్ పన్ను రిమూవ్ చేస్తే మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మీ న్యాచురాలిటీ మేము తీసుకురాలేము, రిమూవ్ చేయొద్దనే చెప్తాం. ఎందుకు మనం చెప్పగలుగుతున్నాము అంటే ఇవాళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే పన్ను తీయకుండా కాపాడుకునే చికిత్స. సో పన్ను తీయాల్సిన పనే లేదు, చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ పంటికి ఒక తొడుగు, క్రౌన్స్ అంటాం, అది తొడుగు వేసుకున్నట్లయితే అసలు పన్ను తీయడం అనేది ఆప్షనే లేదు. ఇందాక మనం ఈ విజ్డమ్ టూత్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పా, కేవలం ఈ జ్ఞానదంతాలు మాత్రమే సరిగ్గా మొలవకపోతే తీస్తామండి మా క్లినిక్స్లో, అంతే తప్పించి ఏ పన్ను తీయమన్నాం దానికి ఇదే, ఏ పన్ను తీయాల్సిన పని లేదు. అది కదులుతున్న పన్ను అన్నా సరే దాన్ని మళ్ళీ దృఢంగా చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో పన్ను తీయడం అనేది ఈ ఆధునిక డెంటిస్ట్రీలో అసలు తీయాల్సిన పనే లేదు.
సో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి అసలు పన్ను రిమూవ్ పన్ను రిమూవ్ ఎవ్వరు భయపడాల్సి లేదమ్మా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక 10 years బ్యాక్ మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉండేవాడు, చిన్న బాబు. వాడు అందరితో బాగుండేవాడు, కానీ నేను వస్తే మాత్రం ఇంట్లో పారిపోయేవాడు. ఎందుకు నన్ను చూసి పారిపోతానంటే తర్వాత వాళ్ళ మదర్ చెప్పింది, మేము వాడు తినకపోతే మిమ్మల్ని చూసి బూచి చూపించేవాళ్ళం అండి వాడికి. ఇదిగో నువ్వు తినకపోతే ఆ డాక్టర్ అంకుల్కి చెప్పేస్తాం, పళ్ళు పీకేస్తాడు అనేవాళ్ళం, అందుకని పారిపోతానండి. సో లేదండి, మీరు పిల్లల్ని ఎవరిని అలా భయపెట్టద్దు. డెంటిస్టులు చాలా మంచోళ్ళు. ఇప్పుడు పళ్ళు మేము తీయం, పళ్ళు తీయకుండానే సేవ్ చేస్తాం. ఓకే సార్. సార్ ఇప్పుడు ఓరల్ సర్జరీస్ ఉంటాయి కదా, అవి ఏ కేసుల్లో చేస్తారు సార్? ఓరల్ సర్జరీస్ అనేవి చాలా రకాలు ఉన్నాయమ్మా. యూజువల్గా ఈ జ్ఞానదంతం ఏదైతే రిమూవ్ చేస్తున్నామో దట్ ఆల్సో కమ్స్ అండర్ మైనర్ ఓరల్ సర్జరీ. ఈ అట్లానే కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయి, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. అలాగే ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఏదో రోడ్ యాక్సిడెంట్లు అయ్యి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, సో వాటికి సర్జరీస్ చేస్తాం. సో అట్లనే క్యాన్సరస్ లీషన్స్ ఉంటాయి, ఓరల్ క్యాన్సర్స్ అవి ఉంటాయి, వీటికి సర్జరీస్ చేస్తాం. అంటే ఓరల్ సర్జరీస్ అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. ఓకే సార్. సార్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరన్నా మీ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఐ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే ఎక్కడో వరకు అవసరం లేదు. నా క్లోజ్ రిలేటివ్స్లోనే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇంటర్ పాస్ అయ్యి వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు, ఐ హ్యావ్ 3 or 4 డెంటిస్ట్ కమింగ్ అప్ ఇన్ మై ఫ్యామిలీ ఇట్స్. ఓకే సార్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డెంటిస్ట్రీలోకి మీరు రావాలి లేదా ఒక మెడికల్ ప్రొఫెషన్లోకి రావాలి అంటే నేను డబ్బులు సంపాదిస్తానని మాత్రం రాకూడదు. ఓకే. నాకు ఒక పేరు కావాలి, నాకు ఒక ప్యాషన్ ఉంది, నేను అవతల వ్యక్తికి ఉండే ఇబ్బందిని నేను క్లియర్ చేయాలి అన్నప్పుడు మాత్రమే డెంటల్ ఫీల్డ్లోకి రావాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు డెంటల్ ఫీల్డ్కి వస్తే బాగా సంపాదించవచ్చు. నో, డెంటల్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఫర్ సంపాదన, ఇది మన హ్యాపీనెస్ కోసం అంతే. మీరు సంపాదించాలి అనుకుంటే అసలు డెంటల్ ఫీల్డ్కి రావద్దు. సంపాదించాలి అనుకుంటే టేకప్ ఇంజనీరింగ్, టేకప్ అదర్ జాబ్స్, యూఎస్ అటు వెళ్ళిపోండి, ఇండియా వదిలేసేయండి, సంపాదించుకోండి. ఎస్, మీరు డెంటల్ ఫీల్డ్లో సంపాదించాలి అనుకుంటే గో టు యూఎస్ వెళ్ళి అక్కడ డీడీఎస్ చేస్తే డెంటల్ ఫీల్డ్లో బాగా సంపాదించవచ్చు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎదుటి వ్యక్తి ముఖంలో మనం హ్యాపీనెస్ చూడాలి అని ఇష్టపడితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీల్డ్. ఎందుకంటే ఒక వ్యక్తి నొప్పితో బాధపడుతున్నప్పుడు వీళ్ళు చాలా ట్రై చేస్తారు, మెడికల్ షాప్కి వెళ్తారు, ట్యాబ్లెట్స్ వాడతారు, అవి క్లియర్ అవ్వవు. వేరేజ్ మెడికల్లో ఏంటంటే ఒక ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, అవి నొప్పులు అవి తగ్గుతాయి. డెంటల్ ఫీల్డ్లో ట్యాబ్లెట్స్తో నొప్పులు తగ్గవు, ఏ దానికన్నా ట్రీట్మెంటే ఆప్షన్. సో ఇలాంటి వాళ్ళు 3-4 సార్లు ట్యాబ్లెట్స్ వాడి ఇంకా కాని పక్షాన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డెంటిస్ట్ ఒక ట్రీట్మెంట్ చేసి ఆ నొప్పి తగ్గిస్తే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం చూస్తే మనకి చాలా సంపాదించినట్లే. ఈ ఆనందం కోరుకునే వాళ్ళు మాత్రం డెంటల్ ఫీల్డ్కి రావచ్చు. అంతేకాని నేను ఫైనాన్షియల్లీ బాగా సంపాదిస్తాను అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. ఓకే సార్. సార్ ఈ మధ్య ఫ్లాస్ వాడడం అన్నది ఒక ట్రెండ్లా అయిపోయింది. సో చాలామంది ఫ్లాస్ వాడినప్పుడు బ్లీడ్ అవుతుంది అంటున్నారు. సో అది ఎందుకు సార్, ఆ బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది? ఇది ఎలాగుంటుంది అంటే ఫ్లాస్ అనేది మనకి మంచి చేయడానికి ఉంది. సో అక్కడ ఆల్రెడీ మీకు ఇబ్బంది ఉంది అంటే ఏంటి, మీకు అక్కడ పాచి ఇలాంటివి చేరుకుని ఉన్నాయి. సో ఆ చేరుకోవడం వలన పంటి మధ్యన సందులు ఏర్పడుతున్నాయి, ఆ సందుల్లో మళ్ళీ ఫుడ్ ఇరుక్కుంటుంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ని రిమూవ్ చేయడానికి టూత్ పిక్ కాకుండా ఫ్లాస్ వాడమని మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే టూత్ పిక్ వాడితే ఇంకా ఈ గ్యాప్స్ పెరిగిపోతాయి. సో ఎప్పుడైతే ఈ ఫ్లాస్ వాడుతున్నారో ఆ ఫుడ్ క్లియర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ చిగుర్లు అక్కడ ఇబ్బంది పడి ఉన్నాయి కాబట్టి అది బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. ఫ్లాస్ వల్ల బ్లీడింగ్ జరగట్లే, ఫ్లాస్ మంచి చేస్తుంది, ఆ చేసే మంచి వల్ల మీకుండే ప్రాబ్లం బయటపడుతుంది. సో అది మనం గమనించాలి, ఎప్పుడు ఫ్లాసే వాడాలి, టూత్పిక్ వాడకూడదు అసలు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు
మనం సెలబ్రిటీస్ని కనుక చూసుకుంటే వాళ్ళ టీత్ అపియరెన్స్ వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకలా ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే అసలు చాలా డిఫరెన్స్. పర్టికులర్గా యాక్ట్రెస్ కానీ యాక్టర్ అంటే ఎవరినన్నా తీసుకున్నా వాళ్ళు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్మైల్ అన్నది ఉంటుంది. అది ఇంత మేజర్ చేంజెస్ ఏ సర్జరీస్ చేయడం వల్ల అలా? అది మేమే మా డెంటిస్టే. ఆ, వీళ్ళు ఎవరన్నా కానివ్వండి, 2 విధాలు ఉంటాయమ్మా. ఒకటి మనకి ఎముకలో ఇబ్బంది, మనకి ఏదైతే ముఖ కవలికలు చూపించే ఎముకలు ఉన్నాయో ఆ ఎముకల్లో ఇబ్బంది. రెండోది పంటిలో ఇబ్బంది. ఇప్పుడు ఎత్తుపళ్ళు అని అనుకుంటాం, ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళు కేవలం పంటిలోనే ఎత్తు ఉండకపోవచ్చు, ఆ ఎముక కూడా ఎత్తు ఉండొచ్చు. సో ఎముకని కరెక్ట్ చేస్తే వాటిని కాస్మెటిక్ సర్జరీస్ అంటాం, పంటిని కరెక్ట్ చేస్తే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటాం. సో అది అనలైజ్ చేసి వీళ్ళకి ఏం ఎత్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కరెక్ట్గా అనలైజ్ చేసి అవి కరెక్ట్ చేస్తే మూవీల్లో హీరోయిన్స్ అవుతాం. ఓకే సార్. సార్ మనిషికి స్మైల్ అన్నది బాగా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్, అట్రాక్ట్ చేస్తుంది. ఒక మనిషి నచ్చాడు అంటే ఫస్ట్ స్మైల్కి ఇంప్రెస్ అవుతుంటారు. అలా మీరు మీ కాలేజ్ ఏజ్లో ఎవరన్నా స్మైల్ బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యారా? అబ్బో చాలామంది ఉన్నారు. మాకు కొంతమంది హీరోయిన్స్ కూడా చాలా ఇష్టం ఈ స్మైల్ వల్ల. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ కాజల్ అగర్వాల్ ఉంది, తన స్మైల్ చాలా బాగుంటుంది. సో నేను నా ఇనీషియల్ డేస్లో ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళతో బాధపడే వాళ్ళకి నేను కాజల్ అగర్వాల్లా చేసేస్తాను మానివ్వండి. అంటే ఆ రిఫరెన్స్ ఎందుకంటే నాకు ఆవిడంటే ఇష్టం, ఆవిడ స్మైల్ అంటే ఇష్టం. సో నీ స్మైల్ అలా తయారు చేస్తానని నాకు తెలిసి చాలామంది ఆ స్మైల్ కూడా చేసి పెట్టాం. అంటే మీకు ఆ స్మైల్ బాగా నచ్చి కాలేజ్లో మీతో పాటు చదివిన వాళ్ళలో ఎవరైనా నచ్చారా? మా వైఫ్ ఉంది కదమ్మా. మీ వైఫ్కి ముందు చాలామంది నచ్చి ఉంటారు. సార్ మీ లవ్ స్టోరీ ఏంటి సార్? ఇదే చెప్పావు కదా, స్మైల్ నచ్చి అట్లా అట్రాక్ట్ అయ్యాం, తర్వాత అది లవ్గా మారింది, దాని నుంచి పిల్లలు, జీవితం. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్మైల్. అర్థమైందా మీకు? అవును సార్. సో స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ కొంతమంది బ్రష్ చేసిన కొంతసేపటికే వాళ్ళ మౌత్ నుంచి స్మెల్ రావడం అన్నది అవుతుంది. ట్రూ. అది ఎందుకు సార్ అంత ఫాస్ట్గా బ్యాక్టీరియా అది రియాక్ట్ అయ్యి స్మెల్ స్టార్ట్ అవుతుంది? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పయేరియా అనేది ఒక చిగురు వ్యాధి. ఇది చిగురుల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో వీళ్ళు బ్రష్ చేస్తే కాసేపటికి ఆ మింట్ అంతా పోద్ది నోట్లోని, పోయిన తర్వాత ఆ పాచి అది అక్కడే ఉంటుంది, ఎల్దు. మీరు ఎంత గట్టిగా బ్రష్ చేసినా పళ్ళు అరుగుతాయి కానీ పాచిపోదు. సో ఈ పాచి క్లియర్ అవ్వాలి అంటే కావాల్సింది ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు డెంటల్ క్లినిక్ విజిట్ చేసి పళ్ళు క్లీన్ చేయించుకోవాలి. దీన్ని అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అంటాం. అంటే ఒక అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ గల స్కేలర్తో ఈ పాచిని రిమూవ్ చేస్తాం. అది 6 monthsకి ఒకసారి కంపల్సరీ. మీరు రోజు 2 పూటలు ఎలా బ్రష్ చేస్తున్నారో 6 నెలలకు ఒకసారి ఆ స్కేలింగ్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి మనం దూరంగా ఉంటాం. సార్ ఏదన్నా ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ని విజిట్ చేస్తే ఎక్కువ మంది డాక్టర్స్ సెన్సోడైన్ పేస్ట్ని యూజ్ చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న కోల్గేట్ కానీ డాబర్ రెడ్ కానీ ఇవన్నీ వేస్ట్ అని మీ ఉద్దేశమా? అసలు మీరు కరెక్ట్గా సర్వే చేస్తే డాక్టర్స్ సెన్సోడైన్ యూజ్ చేయమని తక్కువ మందే చెప్తారు. ఎక్కువ సార్లు మనకి టీవీలో సెన్సోడైన్ యాడ్ రావడం వల్ల మనం సెన్సోడైన్కి ఫిక్స్ అయ్యాం, నెంబర్ 1. రెండోది ఏంటంటే సెన్సోడైన్ ఈజ్ ఎ మెడికేటెడ్ టూత్పేస్ట్. మీకు పళ్ళు సెన్సిటివిటీ వస్తే మాత్రమే, దట్టు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ వాడాలి, డెంటిస్ట్ వాడాలి అది. ఓకే. అంటే మనకి మన ఇండియాలో ఇబ్బంది ఏంటంటే ఓవర్ ది కౌంటర్ మనకి ఇచ్చేస్తుంటారు డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ మనకి పేస్ట్లు కానీ.
అందుకని సెన్సోడైన్ చాలామంది నా దగ్గరకు కూడా వస్తారు పేషెంట్స్, వీళ్ళు మేము సెన్సోడైన్ వాడుతున్నాం పర్లేదని. ఎవరు ప్రిస్క్రైబ్ చేశారంటే లేదండి, మెడికల్ షాప్లో తీసుకున్నాం. సెన్సోడైన్ అనేది అదొక డిఫరెంట్ టైప్లో వాడాలి. ఓకే, అంటే ఒక డాక్టర్ డెంటిస్ట్ అడ్వైస్ చేసి మీ పంటికి సెన్సోడైన్ అవసరం అని చెప్తే మాత్రమే వాడాల్సిన పేస్ట్. అదర్ దెన్ దాట్ మీరు కాల్గేట్ కానీ పెప్సోడెంట్ కానీ డాబర్ కానీ ఏదన్నా యూస్ చేయొచ్చు. నేనేం చెప్తానంటే పర్సనల్లీ ఒక పేస్ట్ అనేది ఒక గరుకు పదార్థం. అంటే ఇప్పుడు ఒక గ్రానైట్ స్లాబ్ మార్బుల్ను మీరు షైన్ చేయాలనుకోండి, ప్యూమిస్ అని ఒక గరుకు పదార్థం వాడతారు, వాడి షైన్ చేస్తారు. అలాగా పంటి మీద రోజు ఏర్పడే ఒక లేయర్ క్లీన్ చేయడానికి వాడే గరుకు పదార్థమే ఈ పేస్ట్. ఈ జెల్ పేస్ట్లో ఆ గరుకు పదార్థం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో జెల్ పేస్ట్లు వాడడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు పంటికి. బట్ ఏంటంటే ఈ జెల్ పేస్ట్లో మింట్ ఎక్కువ వేయడం వల్ల చాలామంది నేను జెల్ వాడితే నా నోరు చాలా ఫ్రెష్గా ఉంది అనుకుంటారు. ఐ డోంట్ అడ్వైజ్ దట్. ప్లెయిన్ పేస్ట్లు ఆర్ కాంబినేషన్ జెల్తో పాటు ప్లెయిన్ ఉండే పేస్ట్లు ఏదన్నా వాడుకోవచ్చు. సార్ అంటే టూత్ పేస్ట్ మార్చడం వల్ల మనకి టీత్ వైట్నింగ్ కానీ సెన్సిటివిటీ కానీ నిజంగానే తగ్గుతుందా? చాలా తక్కువ. ఇవన్నీ ప్రోమోస్కే. అంటే మా పేస్ట్లో ఉప్పు ఉంది వాడండి అది ఇలా చెప్తూ మా ఇంట్లో కారం ఉంది మా పేస్ట్లో ఉప్పు ఉంది ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఇవన్నీ అంటే దట్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్. మనకి కామన్ పబ్లిక్కి తెలియని వాళ్ళకి ఇప్పుడు ఏముంది అదే అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఎస్, అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలోనే ఎంతో కొంత సత్యం ఉంటుంది. ఇది ఎంత సపోజ్ 0.5% సత్యం ఉన్నా వీళ్ళు దీన్ని 500% దీనివల్లే మనకి యూజ్ అవుతుంది అన్నట్టు చూపిస్తారు. దట్ ఈజ్ రాంగ్. ఓకే సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్ సార్. డెంటిస్ట్లో డబ్బులు రావడం లేదని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో క్లినిక్ని విజిట్ చేసిన వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అమ్మా, దీనికి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి డబ్బులు లాగేసుకుంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒక విషయం చెప్తాను మా, ఇందాక కూడా అంటే వేరే టాపిక్లో చెప్పాను. డబ్బులు సంపాదించాలంటే డెంటల్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్. ఓకే, అంటే ఒక రాంగ్ అపోహ ఏంటంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు తక్కువ డబ్బులు తీసుకున్నారు కాదండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, జనరల్ డాక్టర్ దగ్గరికి 2 టైప్స్ ఉంటారు. ఒక మెడిసిన్ డాక్టర్ అనుకోండి, ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు ఆయన, మీరు కౌంటర్ వెళ్ళి ట్యాబ్లెట్లు కొనుక్కుంటే తగ్గిపోతుంది మీకు. లేదు మీకు సర్జరీస్ అవసరం పడింది అనుకోండి, ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన సర్జరీస్ చేస్తారు. సో అట్లా మీకు మీ ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ కేవలం పంటికి మాత్రమే మీరు మెడిసిన్ వాడితే ఏం క్యూర్ జరగదు. మీకు దేనికి వాడతారు మెడిసిన్? నొప్పి తగ్గడానికి. నొప్పి ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, నొప్పి ఈజ్ ఏ సిమ్టమ్. అర్థమైంది మీకు? మీకు పంటి లోపల ఉండే ఇబ్బంది ఏదైతే ఉందో దానివల్ల వచ్చే సిమ్టమ్ నొప్పి. నొప్పి తగ్గడానికే మీరు మెడిసిన్ వాడగలరు, కానీ ఆ ప్రాబ్లమ్ని తీయలేరు అక్కడి నుంచి. సో ఆ ప్రాబ్లం క్లియర్ చేయాలంటే ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేయాలి అంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఇప్పుడు మనం కూర్చుని ఇలా పాడ్కాస్ట్ మాట్లాడుతున్న ఒక చైర్లో కూర్చుని చేయలేం. దానికి ఒక క్లినిక్ సెటప్ కావాలి, ఒక చైర్ కావాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్ కావాలి. అండ్ మెటీరియల్స్ చాలా వరకు మెటీరియల్స్ బయట నుంచి తెచ్చుకున్నవే, విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్స్. సో వాటి మీద మెటీరియల్ కాస్ట్ కొంత అయితే వాటి మీద పడిన ట్యాక్సెస్ కాస్ట్. సో ఇవన్నీ కలిపితే మీకు ట్రీట్మెంట్ కాస్ట్లీలా కనిపిస్తుంది. కానీ బిలీవ్ మీ, ఈ రోజుకి నా దగ్గరికి యుఎస్ నుంచి మనకు తెలిసిన వాళ్ళ పేరెంట్స్ ఒక 15 days 1 month ట్రిప్ వేసుకుని కేవలం డెంటల్ ట్రీట్మెంట్ కోసం ట్రిప్ కోసం వచ్చి ఒక 1 weekలో మన దగ్గర ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతారు. అంత చీప్ పడుతుంది వాళ్ళకి. అంటే ఒకసారి వచ్చి వెళ్ళే ఫ్లైట్ టికెట్స్ ట్రీట్మెంట్తో పోలిస్తే వాళ్ళకి ఇంకా తక్కువ పడుతుంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన బంధువులని కలుస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, 2 అయిపోతున్నాయి. అంత తక్కువ మనం ఛార్జ్ చేస్తున్నాం ఇండియాలో. సో అంటే తెలియక ఒక మిత్,
తెలియక అందరూ కూడా డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీయే కాదండి. మనకి ఇప్పుడు ఇదే మెటీరియల్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, దీనికి 20 సార్లు 30 సార్లు ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒక్కోసారి 100 టైమ్స్ కూడా మనం ఇక్కడ ఛార్జ్ చేసే దానికి 100 టైమ్స్. అంటే మనం ఇక్కడ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తే అక్కడ ₹1,00,000 ఉంటుంది. అంత కాస్ట్లీ ఉంది బయట కంట్రీస్లో. మనం చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నాం. ఇది నేననే కాదు, ఏ డెంటిస్ట్ కూడా. మీరు ఇందాక ఒకటి అన్నారు, అవసరం లేని దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అసలు వాళ్ళు డాక్టరే కాదు. అండ్ నాకు తెలిసి 99% డెంటిస్టుల్లో ఎక్కడ లేకుండా, సపోజ్ ఈ పంటికి మీకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇది చెయ్యాలి అని చెప్పేవాళ్ళు 99% ఉండరు. 1% ఎక్కడో దగ్గర క్వాక్స్ ఉంటారు. వీళ్ళు ఆ 1% వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు తప్పించి 99% మీకు ప్రాబ్లం ఇది, మీరు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలమ్మా అని చెప్పేవాళ్ళే. ప్లస్ వీలైతే అమ్మ నేను అంత పే చేయలేనమ్మా అంటే తగ్గించి తీసుకునే వాళ్ళే తప్పించి ఎక్కువ ఛార్జ్ చేయరు. మేము డెంటిస్టులమండి, చాలా మంచి వాళ్ళు. సార్, చిన్నపిల్లలు ఆకతాయిగా ఖర్చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక కుక్క ఖర్చింది అనుకోండి, వెళ్ళి దానికి ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉంటాం, అంటే అది సెప్టిక్ అవుతుంది అని చెప్పి. సో అలా మనిషి కరగడం వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందా? పెద్దగా ఏమవుదు. చిన్నపిల్లలు ఖర్చుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వాళ్ళకి అంత ఇన్ఫెక్షస్ నోర్లు అయ్యే పెద్ద ఇన్ఫెక్షన్ ఉండదు. బట్ ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. వేరేజ్ పెద్దవాళ్ళు కరిస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమే. అంటే వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు, నోట్లో ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అదర్వైజ్ చిన్నపిల్లలు ఖర్చుకుంటే ఎవరైతే కరిపించుకున్నారో వాళ్ళు ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోద్ది. నొప్పి ఏమైనా ఉంటే ఒక పెయిన్ కిల్లర్ అంతే. ఓకే సార్. సార్, మనకి జనరల్గా ఏదన్నా డెంటల్ ప్రాబ్లం వస్తే అంత ఫాస్ట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. హోమ్ రెమెడీస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తుంటారు. అది బాగా పెద్దది అయిన తర్వాత వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు అసలు వాళ్ళకి మీరు? చాలామందికి బోల్డ్ చెప్తా ఉంటాను. అంతెందుకు, మా ఇంట్లో మా అత్తగారే ఉన్నారు, ఆవిడకి డెంటల్ ప్రాబ్లం ఉంటే రెండమ్మ క్లినిక్ చేస్తానంటే ఆవిడే రాదు. అంటే ఒకటి, ఇది ఎమర్జెన్సీ కాదు. సపోజ్ ఒక హార్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర పరిగెడతారు. అంటే మీకు ఓవర్ ద కౌంటర్ ఏ ట్యాబ్లెట్లకి తగ్గట్లేదో అప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డెంటల్లో ఏంటంటే జనరల్గా మీకు పంటి నొప్పి వస్తే ఎప్పుడు పంటి నొప్పితోనే అందరు రిఫర్ చేస్తారు. నాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని అవేర్నెస్ కోసం వెళ్ళరు డాక్టర్ దగ్గరికి. పంటి నొప్పి వస్తే ఫస్ట్ వెళ్ళేది డాక్టర్ దగ్గరికి కాదు, మెడికల్ షాప్ కానీ ఇంట్లో రెమెడీలు కానీ, ఇంట్లో నీటిలో ఉప్పేసి వేడి నీళ్ళు ఉప్పేసి పుక్కిలించడాలు, లేకపోతే లవంగం పెట్టడం, ఇలాంటివన్నీ చేసి 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 ఆ ప్రాబ్లమ్ని మొదలుపెట్టి అప్పుడు డెంటిస్ట్ని విజిట్ చేస్తారు. అంటే గోటితో పోయేదాన్ని గొడ్ల వరకు తీసుకురావడం అంటారు కదా, అప్పుడు డెంటిస్ట్ని విజిట్ చేసి ఇందాక మీరు అడిగినట్టు డెంటిస్ట్ ఎక్కువ డబ్బులు చెప్పేశాడు అంటారు. కాదు, ఇనీషియల్గా మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు కానీ, లేదా రెగ్యులర్ చెకప్స్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా మీరు అడగండి. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు నాకు, ఎవ్రీ 6 months వాళ్ళ పిల్లలు వస్తారు నా దగ్గరికి, చెకప్ చేయించుకుంటారు, స్కేలింగ్ పళ్ళు క్లీన్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళకి పుచ్చులు రావే, వీళ్ళకి ఇతర సమస్యలు రావే, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. అంటే హ్యూమన్ బాడీయే కాదండి, మీరు ఒక కారో స్కూటరో చూడండి, ఎవరైతే రెగ్యులర్గా దాన్ని ఇంజిన్ ఆయిల్ అది మార్చి మెయింటైన్ చేస్తారో వాళ్ళ బళ్ళు చాలా నీట్గా ఉంటాయి. అట్లనే మన నోరు కూడా రెగ్యులర్గా 6 months విజిట్ చేసి డెంటిస్ట్ దగ్గరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసి మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి 100% వాళ్ళ బిల్స్ తగ్గిపోతాయి, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు, అండ్ దే విల్ ఆల్సో బి హెల్దీ. సార్, మనం మూవీ థియేటర్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇంటర్వెల్లో ముఖేష్ యాడ్ వస్తూ ఉంటుంది. నేను సిగరెట్ కాల్చడం వల్ల మా మమ్మీ 2 గాజులు అమ్ముకుందని, ఇలాంటివన్నీ బోల్డ్ వస్తుంటాయి. కానీ నిజంగానే సిగరెట్ కాల్చడం వల్ల, ఈ కైనా గుట్కా ఇవన్నీ తీసుకోవడం వల్ల నిజంగానే క్యాన్సర్కి
క్యాన్సర్కి దారితీస్తుంది. ఎస్ అమ్మా. వాళ్ళు చూపించేది మనల్ని భయపడడానికి చూపించట్లేదు, అది యాక్చువల్లీ ట్రూ. అంటే చాలామంది ఏమంటారంటే నేను సిగరెట్ 10 ఏళ్ళ నుంచి కాలుస్తున్నాను, నాకేం అవ్వలేదే. అయ్యా నువ్వు అదృష్టవంతుడు అయ్యా, అందుకే నీకేం అవ్వలేదు. నేను పాన్ పరాగ్ గుట్కా నేను ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి తింటున్నాను సార్, నాకేం అవ్వలేదు సార్ అని చెప్తారు నేను ఆపేయమంటే. నేను వాళ్ళకి ఇదే చెప్తాను, నాన్న నువ్వు చాలా అదృష్టం, నువ్వు నీ అదృష్టం లేకపోతే మీ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం, నీకేం కాలేదు ప్రస్తుతానికి, కానీ రేపటి రోజున అవ్వదని లేదు. సో 100% మనం స్మోకింగ్ కానీ ఈ పాన్పరాగ్ స్మోక్తో సంబంధించిన పాన్పరాగ్ గుట్కా లాంటివి కానీ మనం అసలు అవాయిడ్ చేయాలి. నేను చూశానండి, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక మదర్ వాళ్ళ బాబుని తీసుకొచ్చింది, హిజ్ ఏజ్ ఈజ్ 16 years. ఎంతండి? 16 years. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక స్టైల్, ఒక పాన్పరాగ్ అది వేసుకుంటే ఒక స్టైల్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. 1 month. 1 monthలో నా దగ్గరకు వచ్చేప్పటికి వాడు 3rd stageలో ఉన్నాడు. హీఈస్ నో మోర్. ఇప్పుడు ఆ బాబు మనతో లేడు, ఆ బాబు చనిపోయాడు. అంటే ఇలాంటి మేము చూసాం, లిటరలీ చూసాం. కాబట్టి మేమెవరిని భయపడడానికి చెప్పం, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి నాకు ఫ్యాషన్ అనో సరదా అనో తినిన మనిషి వాళ్ళు వెళ్ళిపోతే ఆ మనిషి వల్ల ఎంతమంది కుటుంబ సభ్యులు బాధపడుతున్నారండి. ఇప్పుడు ఆ మనిషి ఒక బ్రెడ్ విన్నర్ అనుకోండి, ఇంట్లో ఫాదర్ అనుకోండి, ఆ కుటుంబం అంతా ఏమవుతుందండి? రోడ్డున పడిపోద్ది కదా. సో అందుకనే మేము ఇది సజెస్ట్ చేస్తాం. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాడ్ వేయిస్తారు, ముఖేష్ యాడ్ ఇవన్నీ. సో మీరు ఇది చెయ్యొద్దు అని. సో డెఫినెట్గా పాన్పరాగ్ గుట్కా అనేది తీసుకోకూడదు. ఎవరన్నా వాడేటట్టుంటే వాళ్ళు ఆపేసేయండి ఇమీడియట్గా. మీకు నేను ఇంకోటి కూడా చెప్తా, నోట్లో ఏమన్నా అల్సర్లా కనబడినా, లేదా కొంతమందికి నోరు పూర్తిగా తెరవలేరు, ఇలా 3 ఏళ్ళు నోట్లోకి వెళ్ళకపోతే, ఇలా పెట్టినప్పుడు 3 ఏళ్ళు మీ నోట్లో పెట్టుకోలేకపోతే మీరు ఇమీడియట్గా డెంటిస్ట్ని కలండి. అది ఇనీషియల్గా ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. సార్ అల్సర్ అన్నది నార్మల్గా వస్తూ ఉంటుంది కదా, అంటే సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల వస్తుంది అంటారు, లేదంటే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అంటూ ఉంటారు కదా, అది ఇంకా దేనికన్నా స్ట్రెస్ అల్సర్స్ కూడా ఉంటాయి. ఈ అల్సర్స్ ఒక్కోసారి ఏమవుతుందండి, ఈ పాన్పరాగ్ గుట్కాలు అవి తినేటప్పుడు ఎక్కడన్నా చిన్న షార్ప్ టూత్, అంటే పన్ను ఎక్కడన్నా చిన్నది గీసుకున్నట్టు కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే ఈ ప్రభావించి ఆ అల్సర్స్ ఫామ్ అవుతాయి, ఈ క్యాన్సరస్ లీజన్స్. వీటిని ఎలా గుర్తించడం అంటే, ఇప్పుడు సపోజ్ మీకు స్ట్రెస్ అల్సర్ వచ్చింది, మీరు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు, ఎగ్జామ్ స్ట్రెస్లో ఉన్నారు, అల్సర్స్ వస్తాయి. లేదా ఆడపిల్లలు ఉన్నారు, పీరియడ్స్ ముందు అల్సర్స్ వస్తాయి, ఈ స్ట్రెస్ అల్సర్స్. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాటిలంతటా అయ్యే తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఈ క్యాన్సరస్ లీజన్స్ ఏంటంటే ఇవి తగ్గవు. మీరు మెడికేషన్ వాడినప్పటికీ వారం రోజులకి తగ్గవు, 10 రోజులకి తగ్గవు, నెల రోజులకి తగ్గవు. మీరు ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఇనీషియల్ స్టేజెస్లో మనం స్టాప్ చేస్తే హెల్త్ బాగుంటుంది, డిలే చేస్తే ప్రాణాలకే ప్రాబ్లం వస్తుంది. సార్ ఫారెన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో చాలా ఎక్కువ మౌత్ క్యాన్సర్స్తో సఫర్ అవుతున్నారు. దేనివల్ల అంటారు? కేవలం అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడు ఈ మధ్యనంటే సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. ఇది ఒక 20-30 years బ్యాకే అభివృద్ధిలో ఉంది బయట కంట్రీస్లో. సో ఈ సోషల్ మీడియాలో కొంత అవగాహన ఉంది. మళ్ళీ వీళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వీళ్ళు పోస్ట్ చేసి అడగచ్చు, ఇప్పుడు తెలుసుకోవచ్చు. చాలాసార్లు మన ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉంది అంటే, నువ్వు అడిగిన ప్రశ్నకి చిన్న అల్సర్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అదే దానికి ఉప్పు పెట్టు పోతుంది అంటారు. అది పోదు. తర్వాత అల్సర్ కొంతకాలం నొప్పి కూడా ఉండదు వీళ్ళకి. నొప్పి లేకపోవడం వలన దాన్ని అసలు పట్టించుకోరు, కానీ దాని పని అది చేస్తూ ఉంటుంది, అది పెద్ద క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్లు వస్తే చాలా వరకు దవడ ఎముక ఒక పార్ట్ అంతా తీసేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి నాలికే తీసేస్తాం, ఒక్కోసారి పై దవడ ఎముక తీసేస్తాం. ఇట్లా చాలా బీభత్సంగా ఉంటుంది. అండ్ చాలాసార్లు ప్రాణాలు కూడా పోతాయి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ స్మోకింగ్, ఈ టొబాకో ప్రోడక్ట్స్, పాన్పరాగ్ గుట్కా ఖైనీ ఇలాంటివి ఆపేసేయండి. సార్ ఇంకా ఎన్నో క్వశ్చన్స్ అడగాలని ఉంది, చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత టైం లేకపోవడం వల్ల ఇది ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా
యూస్ఫుల్గా ఉంది సార్ అందరికీ. Thank you. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మాకు టైం ఇచ్చి ఈ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియో చూసిన అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ పక్కా వస్తుంది. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అమ్మ, ఎనీ టైమ్.